పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో కోళ్ల అబ్బులు పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో కూడా జనసేన బీజేపీ టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సమావేశంలో 50 మంది వైసీపీ నాయకులు, వివిధ సంఘాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు। వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు। అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ జగన్ నాటకాల రాయుడని, హత్యల్ని ప్రోత్సహించే వ్యక్తి అని కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు। తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి 4 నెలలు అయిందని, తన మీద దేశద్రోహం కేసు పెట్టి తన పుట్టినరోజు నాడు లేపుకొచ్చి సిఐడి కస్టడీలో తన కాళ్ళు కట్టి తన ఒంటి మీద కూర్చుని చితక్కొడితే ఆ వీడియోలు చూసి ఆనందించిన సైకో అంటూ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు। ఈ రాష్ట్రంలో మహిళలను మోసం చేస్తున్న పచ్చి మోసగాడ జగన్ అంటూ మహిళలు కొంచెం మారాలి, చైతన్యం రావాలి అంటూ రఘురామ తెలిపారు। దానికి హడావుడి చేసి సాక్షి పేపర్లో చూస్తే హత్యా ప్రయత్నం, ఆ తర్వాత ఒక 16 మంది 18 మంది డాక్టర్లు, కాంపౌండర్లు అందరూ కలిసి ఒక చిన్న క్లాస్ వేశారు। చిక్క విషయంలో ఉంటే ఇటు బయటకు వచ్చింది। ఇది మనం నమ్మాలి, నమ్మి మనం ఓట్లు వేయాలి। అంటే అసలు ఏంటి, అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారో బాబు నువ్వు, మనకి ఇటువంటి నాటకాలు రాయడు, ఇటువంటి హత్యల్ని ప్రోత్సహించే వ్యక్తి, ఇంకా చెప్పాలంటే అసలు ఎంత క్రూయల్గా అంటే నా మీద దేశద్రోహం చేసి పెట్టి ఉన్న పరంగా నా పుట్టినరోజుగా లేపుకొచ్చి ఆ సిఐడి కస్టడీలో కాళ్ళు కట్టి నాకు ఆపరేషన్ అయింది సరిగ్గా 4వ నెల, అంటే మీకు డెలివరీ అయితే 4వ నెలలో ఎంత ఇబ్బందులు మీరు పడతారో ఓపెన్ బై హార్ట్ అయిన తర్వాత 4వ నెలలో తీసుకెళ్ళి గుళ్ళ మీద కూర్చొని చితక్కొడితే అది వీడియోలో చూసి ఆనందించిన సైకోవాడు। అటువంటి సైకో కావాలా? చిన్న సేవకి అపకారం జరిగిన అయ్యో అని బాధపడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలా? వైఎస్ఆర్ పార్టీ అంటే అవినీతికి నిలయం, దోపిడీ నిలయం, దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం, గోండా రాజ్యం వైఎస్ఆర్ పార్టీ అంటే। రాజధాని లేదు, అమరావతి అలాగే పెట్టించారు, పోలవరం లేదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, భవనాలు నిర్మించేవారు ఇబ్బంది పడుతున్నారు, కనీసం మట్టి తోలుకునేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు। చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఈ సెక్రటరీ గారు సీఎం లాగా ప్రవర్తిస్తున్నారట, మరి ఈ ఎమ్మెల్యే గారు వారికి సపోర్ట్ చేస్తున్నారు। మరి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మంచి రాయిలను తయారు చేద్దాం। రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఒక కాలువ తవ్విన పాపాలలో లేదు, ఒక గురపడెక్క తీసిన పాపం లేదు, సాగునీరు అందే పరిస్థితి లేదు, నానా యాతన పెడుతున్నారు। ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు, ఏముందంటే దోపిడీ। ఈ దోపిడీదారులను, ఈ దొంగలను పారదోలకపోతే